హాయ్ అండి. ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. నేను నా స్టైల్లో ఎలా తయారు చేస్తాను దొండకాయ ఫ్రై అనేది మీరు చూడండి. ఓకేనా? ఇదిగోండి, నేనైతే దొండకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. హాఫ్ కేజీ నీట్గా వాటర్తో వాష్ చేసి ఈ విధంగా పెట్టానమాట. దొండకాయకి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్స్ కట్ చేసి పొడుగ్గా కట్ చేసుకుందాం. ఓకే అండి, ఒక దొండకాయని తీసుకొని అది ఎలా కట్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే నేను కట్ చేస్తున్నాను. మీరు అడగచ్చు, దొండకాయకి ఫ్రంట్ బ్యాక్ మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని. నేను ఊరికే చెప్పానండి, మీరు ఫీల్ అవ్వకండి. ఓకేనా? ఓకే అండి, ఇదిగోండి దొండకాయలని అయితే ఈ విధంగా పొడుగ్గా కట్ చేస్తున్నాను. కొందరు చిన్న పీసెస్గా కట్ చేస్తారు, కొందరు రౌండ్గా కూడా కట్ చేస్తారు. ఎట్లా చేసినా బాగానే ఉంటుంది. నేనైతే ఈరోజు ఈ స్టైల్లో చేయబోతున్నాను అనమాట. ఓకే అండి, దొండకాయలన్నిటినీ కూడా నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది తొందరగా. ఏం ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. ఇదిగోండి దొండకాయని అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. తర్వాత మనకి వెల్లుల్లి అవసరం ఉంటుంది. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకోండి. అలాగే కరివేపాకు. ఇప్పుడు మనం వెల్లుల్లిని మంచిగా దంచుకుందాము. వాటికి ఉన్న పొట్టుతో పాటు దంచుకుందామండి. మీకు ఇష్టం లేదు అంటే పొట్టు తీసేసి డైరెక్ట్గానే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దంచుతున్నానండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి కొంచెం పాన్ అనేది వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది వేద్దాం. ఆయిల్ ఒక 5 to 6 స్పూన్స్ పడుతుంది. సో ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ పోయకుండా ఆయిల్లోనే మన దొండకాయలని అయితే ఉడికిస్తామన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేస్తే మనకి చెవ్వగా అయిపోతుందండి. సో అందుకని మ్యాక్సిమం ఆయిల్లోనే మన దొండకాయ అనేది మగ్గనిస్తే చాలా టేస్ట్ బాగా వస్తుంది. ఓకే అండి, ఇందులో హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ స్పూన్ మినపప్పు అనేది వేసాను. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి కూడా వేసేద్దాము. తర్వాత కరివేపాకు. ఓకే అండి, ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఆ దొండకాయలన్నింటినీ వేసేద్దాం. ఇప్పుడు ఆ ఆయిల్ అంతా ఈ దొండకాయకి పట్టేటట్టు ఒక 1 minute కానీ 2 minutes కానీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదిగోండి, నేను మొత్తం అయితే ఈ విధంగా కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులో మనము పసుపు, ఉప్పు వేయాలి, కారం వేయాలి. కానీ కారం ఇప్పుడే వేయకండి, ఇనిషియల్ స్టేజ్లో. ఫస్ట్ పసుపు, ఉప్పు వేసి ఉడికాకనే మీరు కారము వేసుకుంటే బాగుంటుందన్నమాట. టేస్ట్ అంటే కారం ఇప్పుడు వేస్తే ఉడకదు, మనకి ముక్క అనేది ఉడకదు. సో పసుపు, ఉప్పు వేసి మనము దీన్ని మరలా ఒకసారి కలిపెడదాం. ఈ పసుపు, ఉప్పు కూడా ముక్కలకి పట్టేటట్టు మంచిగా మనము అయితే మంచిగా కలుపుకుందాం. ఓకే అండి, కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి మనకి 15 to 20 minutes పడుతుందండి. సో నేను అంటే మధ్యలో ఒకసారి మూత తీసి చూడాలి మనము. ఇప్పుడైతే మూత పెట్టాను, ఆవిరి మీదే ముక్క అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇదిగోండి, నేను మధ్యలో ఒకసారి తీసి చూశాను. అలాగే 1 స్పూన్ కారం కూడా వేసానండి. సో పసుపు, ఉప్పు, కారం వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ వేసాము. లాస్ట్లో ఒకటి ఉందండి పొడి, అది ఇట్లా తాలింపులు చేసినప్పుడు నేను వేస్తూ ఉంటానన్నమాట. ఇదిగోండి పొడి. ఇదేం పొడి ఏంటండి, ఇది పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర కలిపి నేను మిక్సీ పట్టి పెట్టుకుంటాను. సో ఇలా తాలింపులు అవి పెట్టినప్పుడు ఇది వేసుకుంటానంట ఈ పొడిని. ఓకేనా? ఇప్పుడు నేను ఈ పొడిని ఒక 2 స్పూన్స్ అనేది ఇందులో వేస్తాను. ఇదిగోండి 1 స్పూన్ వేసాను. 2 స్పూన్స్ సరిపోతుంది. మంది హాఫ్ కేజీ కాబట్టి 2 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు మంచిగా ఒకసారి ఇలా అనేసి ఆల్మోస్ట్ అయిపోయింది మన కర్రీ. 1 minute ఉంచితే సరిపోతుందండి. ఆల్రెడీ మనకి ముక్క అయితే ఉడికిపోయింది, దొండకాయ ముక్క. ఇదిగోండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మన దొండకాయ ఫ్రై రెడీ.
ఓకే అండి. ఇందులో ఎక్కువ ఐటెమ్స్ ఏమీ వేయలేదు. మీరు కూడా హెల్తీగా ఇలా చేసుకోండి. ఎప్పుడైనా అండి మూత పెట్టి మీరు ఉడికించుకున్నట్లయితే దాంట్లో ఉన్న పోషక పదార్థాలనేవి బయటికి వెళ్ళిపోకుండా ఆవిరితో పాటు మనకి ఆవిరిలోనే ఉడికినిస్తే కూడా మనకి ఆ పోషక పదార్థాలు పోషక విలువలనేవి దాంట్లో ఉంటాయన్నమాట. ఓకే అండి. పోషకాల గురించి నేను ఎక్కువ చెప్పేసినట్టున్నాను. ఓకే అండి. మన దొండకాయ ఫ్రై అయితే రెడీ. దీన్ని పప్పుచారులోకి కానీ, టీ పులుసులోకి కానీ, ఆకుకూర పప్పులోకి కానీ తింటే చాలా బాగుంటుంది.